యూసీసీ అంటే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం, ఒకటే న్యాయం, ఒకటే ఐడి కార్డు, అన్ని ఒకటే ఉండాలి. ఇక్కడ మతాల పరంగా భేదాలు ఉండకూడదు. ఇది మన కేంద్ర ప్రభుత్వం చెప్తున్న మాట. కానీ కోర్టులు ఎందుకో ముస్లింలకు ఒక చట్టం, హిందువులకు ఒక చట్టం అంటూ మాట్లాడుతున్నాయి. ఇలాంటి తీర్పులు విన్నప్పుడు చాలా 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 బాధగా అనిపిస్తుంది. మొదటి భార్య జీవించి ఉండగానే ఒక ముస్లిం పురుషుడు రెండో వివాహం చేసుకోవడం భారతీయ శిక్షా స్మృతి ఐపీసీలోని సెక్షన్ 494 ప్రకారం రెండో వివాహం నేరం కిందికి రాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. 20 ఏళ్ల వివాహ బంధం తర్వాత తనకు పిల్లలు కలగలేదనే కారణంతో భర్త తనను వేధించాడని, కొట్టాడని, రెండో పెళ్లి చేసుకుని తనను కుల ఇవ్వమని ఒత్తిడి చేశాడని భార్య ఆరోపించింది. ఈ కేసులను కొట్టివేయాలని కోరుతూ భర్త హైకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ బిపి శర్మ నేతృత్వంలోని బెంచ్ ఈ కేసు విచారిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఒక పురుషుడు ఒకటి కంటే ఎక్కువ వివాహాలు అంటే 4 భార్యల వరకు చేసుకోవడానికి అనుమతి ఉంది. ఇప్పుడు చెప్పాలా, ఇది భారతీయ శిక్షా స్మృత, ఇక్కడ షరియా చట్టం అమలు అవుతుందా? ఒక ఆడది పిల్లల్ని కనకపోతే ఇక తన జీవితం వేస్టా? తను బ్రతికుండగానే తన కళ్ళ ముందు భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చా? మరి అదే నిజంగా ఒక మొగాడు పిల్లలు పుట్టడానికి పనికిరాడు అని తెలిస్తే ఆడది కూడా రెండో పెళ్లి చేసుకొని 2 మొగుళ్ళను ఒకే ఇంట్లో పెడతా అంటే ఈ సమాజం ఒప్పుకుంటుందా? ఈ కోర్టులు ఒప్పుకుంటాయా?